Hi viewers, welcome to Telugu Job Portal. Security Printing and Minting Corporation of India Limited SPMCL హైదరాబాద్ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి ఏపీ తెలంగాణ చెందిన వారు అప్లై చేసుకోవచ్చు. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంది. ఇక జాబ్ లొకేషన్, ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్ అన్నీ కూడా మీకు హైదరాబాద్లోనే జరుగుతాయి. పూర్తి సమాచారం చూద్దాం. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినవి. అదేవిధంగా ఏపీకి సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్స్ ప్రతి జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి వీడియోస్ అన్ని చెక్ చేయండి. మీరు ఇటువంటి జాబ్ అప్డేట్స్ డైలీ తెలుసుకోవాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చి 31 జూలై. ఇక మనకి 2 స్టేజ్ ఉంటుంది. ఫస్ట్ ఏమో స్టేజ్ 1, అది ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది అక్టోబర్ లేదా నవంబర్లో. మనకి ఎగ్జాక్ట్ డేట్స్ అనేది మెన్షన్ చేయలేదు. సో మనకి అప్డేట్ రాగానే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ముందుగా వేకెన్సీస్. మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కేటగిరీలో టోటల్ 10 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 6, ఎస్సీలో 1, ఓబీసీలో 2, ఈడబ్ల్యూఎస్లో 1 ఉంది. మనకి సూపర్వైజర్ పోస్ట్కి 1 వేకెన్సీ మాత్రమే ఉంది, అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో. మనకి పోస్టులు తక్కువని చెప్పి చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు. మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. మీకు జాబ్ లొకేషన్ అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. పే స్కేల్. మనకి బేసిక్ పే ఎలిమెంట్స్ అన్ని కలిపి 30,000 వరకు శాలరీ అనేది వస్తుంది. మనసు మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొలది శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక ఏజ్ లిమిట్. మీకు ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి 18 to 28, ఇక సూపర్వైజర్ పోస్ట్కి 18 to 30 ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్న మీరు అన్రిజర్వ్డ్, ఓబీసీ, నాన్ క్రిమీ లేయర్, ఎస్సీ, ఎస్టీ, సో కేటగిరీ వారీగా డేట్ ఆఫ్ బర్త్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. మీకు ఓబీసీ వారికి 5 years, ఎస్సీ ఎస్టీ వారికి 3 years, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూబీడీలో మళ్ళీ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ కేటగిరీ వారీగా. సో ఒకసారి మీరు టోటల్గా ఏజ్ రిలాక్సేషన్ కాలం చెక్ చేసుకోండి. ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి అన్రిజర్వ్డ్ వేకెన్సీకి ఎవరన్నా సరే అప్లై చేస్తే, అంటే ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ, నాన్ క్రిమీ లేయర్ అయినా సరే వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవ్వదు మీరు అన్రిజర్వ్డ్ పోస్టులకి అప్లై చేస్తే కనుక. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఈ పోస్టు మనకి కనీసం 55% మార్కులతో మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా బేసిక్ టైపింగ్, మనకి ఇంగ్లీష్ అయితే 40 words per minute, హిందీ అయితే 30 words per minute టైప్ చేయగల సామర్థ్యం ఉండాలి. ముందు ఎగ్జామినేషన్ పాస్ అవ్వాల్సి ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. మీరు ఆన్లైన్ ద్వారా చాలా సమయం ఉంది, ఈజీగా నేర్చుకోవచ్చు. 40 words అంటే అది బేసిక్ టైపింగ్. కొంచెం సమయం, మీరు ఎక్కువ సమయం ఆన్లైన్లో సిస్టమ్ మీద మీరు ఉంటే కనుక ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఈజీగా పాస్ అవుతారు మీరు. మంచిగా ఎక్కువ అవర్స్ ప్రాక్టీస్ మాత్రమే దానికి కావాల్సింది. తర్వాత సూపర్వైజర్. ఈ పోస్ట్కి మనం జస్ట్ మనకి హిందీ లేదా ఇంగ్లీష్లో మీరు మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. హిందీలో మీరు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే డిగ్రీలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ నుంచి చదివి ఉండాలి, వైస్ వెర్సా అంతే. కాకపోతే దీనికి ఎక్స్పీరియన్స్ అడిగారు ఈ పోస్ట్కి. ఒక 1 year ఎక్స్పీరియన్స్ మనకి ట్రాన్స్లేషన్లో, అంటే హిందీ నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి హిందీకి ట్రాన్స్లేషన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ఒక పోస్ట్ ఉంది, దీనికి మ్యాండేటరీ. ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పర్సంటేజ్. చాలామంది మనకి ఆన్లైన్ అప్లికేషన్లో పర్సంటేజ్ వేయమంటారు, కొంతమంది గ్రేడ్స్, పాయింట్స్ అని ఇచ్చి ఉంటారు. ఆ పర్సంటేజ్ ఏ విధంగా కన్వర్ట్ చేయాలో కొంతమందికి తెలిసి ఉంటుంది. కొంతమందికి యూనివర్సిటీ ఎవరు కానీ ఈ ఫామ్లో కానీ ఇవ్వకపోతే కనుక ఒక 10 point స్కేల్ మీద 6.75 ఈ విధంగా కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఈ పాయింట్స్కి మేము ఎంత పర్సెంటేజ్ తీసుకుంటామని చెప్పి నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే కంటే ముందే ఈ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ముందుగా ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించిన ప్యాటర్న్ ఇది జనరల్ కాంపిటేటివ్ సిలబస్. మనకి ఇది టోటల్ 200 questions, 200 marks, 120 minutesలో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలి. ఇక సిలబస్ చూస్తే మనకి జనరల్ అవేర్నెస్, ముఖ్యంగా కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్, యాప్ట్యూడ్. తర్వాత మనకి ప్రతి సెక్షన్ ముఖ్యంగా మినిమం ఇంత కట్ ఆఫ్ అని చెప్పేసి మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది తర్వాత స్టేజ్కి వెళ్ళాలంటే. వన్స్ అది క్వాలిఫై అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ టైపింగ్ లేదా హిందీ టైపింగ్ అది ఫేస్ 2లో మనకి కనెక్ట్ చేస్తారు. ఇక మనకి సూపర్వైజర్ పోస్ట్, ఇది మనకి ట్రాన్స్లేట్ సంబంధించిన పేపర్. ఇది కూడా మనకి 200 questions, 200 marks, 120 minutes సేమ్ అదే ప్యాటర్న్ ఇది. కాకపోతే ఇందులో మనకి ఏంటంటే జనరల్ అవేర్నెస్ సేమ్ అదే సెక్షన్ ఉంది, 25 questions, 25 marks. జనరల్ ఇంగ్లీష్, ఇందులో హిందీ కూడా ఉంటుంది, 50 questions, 50 marks ఈ సెక్షన్ కలిపి విడివిడిగా. తర్వాత
డొమైన్ నాలెడ్జ్ అంటే మీకు ఈ ట్రాన్స్లేట్ సంబంధించి ఉంటుంది, ఇంగ్లీష్ టు హిందీ, హిందీ టు ఇంగ్లీష్. దీనికి 75 మార్క్స్, ఎక్కువ మార్క్స్ దీనికే ఉన్నాయి. సో టోటల్ ఇది ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ ప్యాటర్న్. తర్వాత ఫీజు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్మెన్ ఈ కేటగిరీ వరకు ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ 200 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మిగతా వారు అప్లికేషన్ ఫీజు ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ రెండు కలుపుకొని 600 రూపీస్ మీరు ఆన్లైన్లో ఫీజు పే చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ప్రాసెస్, ఇది అఫీషియల్ వెబ్సైట్. నేను నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ రెండు కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. మీరు కొన్ని డాక్యుమెంట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి, ఈ బాక్స్లో ఉంది కదా, ఇది యాక్చువల్గా మీరు పేపర్ పైన రాసి ఇక్కడ మీ పేరాన్ని ఈ డాష్ ప్లేస్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్ వాళ్ళు రాసి స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ ఇందులో మనకి ఫోటోగ్రాఫ్ ఎంత సైజు ఉండాలి, సిగ్నేచర్, టోటల్గా డాక్యుమెంట్స్ని ఎంత డీపీపీటీ స్కాన్ చేయాలి, పూర్తి సమాచారం ఉంది. ఒకసారి ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ ఏ విధంగా చేయాలి ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, అందులో పూర్తి సమాచారం ఉంటుంది, ఏ విధంగా ఇమేజ్ మాడిఫై చేసుకోవాలని చెప్పేసి. ఇది ఫ్రెండ్స్ మనకి ఎస్పీఎం సిఎల్ హైదరాబాద్ లొకేషన్ సంబంధించిన సూపర్వైజర్, ఆఫీస్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి సపరేట్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే అప్డేట్స్ తెలియాలంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీకు ఇవి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.